சொல்லுங்கள் సార్ ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు పాండిచ్చేరిలో నా ఛాంబర్లో నోడల్ డిపార్ట్మెంట్ టౌన్ అండ్ కంట్రీ సంబంధించిన అధికారులతోటి ఎస్సీ హౌసింగ్ స్కీమ్ గురించి, అలాగే ఇతర కులస్తుల సంబంధించిన స్లమ్ క్లియరెన్స్ సంబంధించిన అధికారులతోటి ఈరోజు మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎస్సీ బెనిఫిషరీస్ నుంచి సెకండ్ ఇన్స్టాల్మెంట్ 58 మందికి 2.5 లక్షల చొప్పున 1,45,00,000 రూపాయలు, అలాగే స్లమ్ క్లియరెన్స్ డిపార్ట్మెంట్ ద్వారాగా శాంక్షన్ అయిన 67 మందికి 2 లక్షల రూపాయలు చొప్పున 1,34,00,000 రూపాయలు, అలాగే స్లమ్లో 9 మందికి థర్డ్ ఇన్స్టాల్మెంటు 9,90,000 రూపాయలు. ఇవి యానం బెనిఫిషరీస్ది. పాండిచ్చేరి, కారైకాల్, మాహేలో కొంచెం లేట్ అయినా కానీ ఇమీడియట్గా యానంలో ఇవ్వాలి. ఎందుకంటే రైనింగ్ సీజను స్టార్ట్ అవ్వబోతుంది. ఈ బెనిఫిషరీస్కి ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇచ్చి 5వ తారీఖునే యానంలో ఇవ్వాలని చెప్పడం జరిగింది. అధికారులందరినీ కూడా ఒప్పించి వాళ్ళు 3వ తారీఖు బయలుదేరి 4వ తారీఖు వచ్చి 5వ తారీఖున యానం వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఫంక్షన్లో వారందరికీ కూడా సెకండ్ ఇన్స్టాల్మెంటు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్సీస్కి 6,25,000 రూపాయల నుంచి 7 లక్షల రూపాయలు వాళ్ళకి జీవో ఇష్యూ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరలా 5 లక్షల రూపాయలు ఉన్నదాన్ని దాన్ని కూడా పెంచేలాగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది హౌసింగ్ సంబంధించిన విషయం. అలాగే ఈరోజు ఇది కాకుండా మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లో దానికి ఆయుష్మాన్ భారత్ కాకుండా ఎలక్షన్లోనే ఇచ్చిన ప్రామిస్ ద్వారాగా ఈరోజు సీఎం గారు, నేను, డిఎంఎస్, దానికి సంబంధించిన ఓఎస్టీ అధికారులతోటి మీటింగు జరిగింది. రెడ్ కార్డు ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు పాత స్కీమ్లో యానం, కారైకాల్, మాహే, పాండిచ్చేరి కాకుండా ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకి వారికి ఎప్పుడైతే మనం హాస్పిటల్ నుంచి ఎన్ఓసి ఇస్తారో పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా పాత స్కీమ్ ప్రకారంగా వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చిన వెంటనే వాళ్ళకి వైద్యం చేసేలాగా ఫైలు ఈరోజే మూవ్ చేయడం జరిగింది. ఎల్లో కార్డుది 3 లక్షల రూపాయలు వాళ్ళకి కూడా ఫైల్ మూవ్ చేసి వాళ్ళకి లాస్ట్ వీకే ఫైల్ మూవ్ అయింది. వాళ్ళదైతే వేళ సిఎస్ కూడా సంతకం పెట్టి ఫైనాన్స్కి పంపించడం జరిగింది. ఇవి అన్నీ కూడా ఈ నెలాఖరుకు లోపుగా పసుపు కార్డు ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు వైద్యం బయట చేయించుకోవడానికి, అలాగే రెడ్ కార్డు ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి వైద్యం చేయించుకోవడానికి దాన్ని కూడా ఈవెన్ సిఎస్ని కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కానీ కన్విన్స్ చేసేలాగా. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్లో ఉన్నప్పుడు ఇది డూప్లికేషన్ ఆఫ్ స్కీమ్ అవుతుంది, దీనికి ప్రభుత్వం అంత అనుకూలంగా లేదని చెప్పారు. కానీ పాండిచ్చేరిలో ఉన్న వైద్యానికి, పాండిచ్చేరిలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ జిప్మేర్ కానీ బయటికి వెళ్లకుండా రేరుగా మాత్రమే పేషెంట్లు పంపిస్తూ ఉన్నారు. కానీ ఇటు యానం కానీ, కారైకాల్ కానీ, మాహే కానీ ఫెసిలిటీస్ ఉన్నా కానీ అందుబాటులో స్పెషలిస్టులు వాళ్ళు లేకపోవడం వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నీ కూడా బయటికి పంపాల్సి వస్తుంది. కాబట్టి ఇది స్పెషల్ కేసుగా ఇవ్వాలని చెప్పేసి సీఎం గారిని కోరడం, సీఎం గారు అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. అది అయిన తర్వాత మళ్ళీ నా ఛాంబర్లో కూడా మీటింగు ఏర్పాటు చేసుకుని ఈరోజు నేను ఒక లెటర్ని సీఎం గారికి ఇవ్వడం, సీఎం గారేమో సిఎస్ గారికి పంపించడం జరిగింది. ఇవి ఈ రెండు. ఇవి కాకుండా ఈరోజు ఫిషరీస్ సెక్రటరీ, డైరెక్టర్ వాళ్ళతోటి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ముఖ్యంగా ఓఎన్జీసీకి సంబంధించిన మనీ గురించి, మిగిలిన డబ్బుకి రిలాక్సేషన్ ఇచ్చి జీవో ఇవ్వాలని చెప్పేసి ముందుగా కోరడం జరిగింది. గత ఆగస్టులోనే కోరడం జరిగింది. దానికి రాబోయే అనగా 13వ తారీఖున మళ్ళా యానం నుంచి ఏడీని వాళ్ళందరినీ కూడా నా ఛాంబర్కి పిలిపించి సెక్రటరీ, డైరెక్టర్ మొత్తం అందరితోటి వితిన్ ఒక 15-20 రోజుల లోపు ఓఎన్జీసీకి ఒక జిఎస్పిసి సంబంధించిన 441 మందికి 7.5 నెలల డబ్బులు అదొక డిపాజిట్ చేయమని చెప్పేసి అదొకటి. అలాగే మన దగ్గర ఉన్న 4,535 మందికి ఉన్న అమౌంట్ లాస్ట్ 12 సంవత్సరాల నుంచి ఉంది. ఇంట్రెస్ట్ తోటి దగ్గరగా 25-26 crores ఉంది. ఆ డబ్బుని ఆ బెనిఫిషరీస్కి ఇచ్చే విధంగా ఫైలు మూవ్ చేయాలని చెప్పేసి చెప్పడంతో 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ
నా సమక్షంలో యానం నుంచి అధికారులని ఇక్కడున్న సెక్రటరీ డైరెక్టర్ తోటి మీటింగు జరుగుతుంది. ఇది కాకుండా ఓఎన్జీసీ రీసెంట్గా ఇచ్చిన అమౌంట్లో కొంత ఇంకా సేవింగ్ ఉంది. అందులో కొంతమందికి దగ్గరగా 1185 మంది మాకు ఈ నష్టపరిహారం ఇవ్వాలని కోరున్నారు. అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు కానీ, కొంతమంది వేట చేస్తూ మిగతా కూలి పని చేసుకునే వాళ్ళు, లేకపోతే మిగతా ఉన్న వాళ్ళకి కొంతమందికి అప్లికేషన్ పెట్టున్నారు. దాంట్లో కమిటీ ఎంతమందికి అయితే రికమెండ్ చేస్తుందో వాళ్ళకి ఇవ్వాలి, ఆ డబ్బుని తిరిగి కట్టకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా 12 కానీ 13వ తారీఖు మీటింగ్లో ఉంటుంది. ఇది కాకుండా డీజిల్కి సంబంధించి లాస్ట్ అప్పుడే 4-5 మంత్స్ నుంచి డీజిల్ బంకు కావలసిన రేట్లు పెరగడంతో వాళ్ళకి డీజిల్ వెయిట్ లేదు. దాన్ని మొన్న నేను లాస్ట్ వీకు బోట్ ఓనర్స్ అందరూ నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయాన్ని కూడా ఈరోజు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఇది 11-12 తారీఖు కల్లా ఈ సమస్యలు సాల్వ్ చేయాలి. ఎందుకంటే 15వ తారీఖు నుంచి బ్యాన్ పీరియడ్ అయిపోతుంది కాబట్టి బిఫోర్ వాళ్ళందరూ కూడా కన్సెషన్ రేట్లో డీజిల్ కొట్టాలి కాబట్టి ఇది కంప్లీట్గా ఇమ్మీడియట్గా ఇది చేయమని చెప్పడం జరిగింది. అలా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు కొంత రివ్యూ చేయడం జరిగింది. దాన్ని మరలా 13-14 తారీఖులో రివ్యూ చేయడం, అలాగే మినీ హార్బర్ గురించి సెకండ్ ఫేజ్ గురించి కానీ ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీటింగ్లో చర్చించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు చీఫ్ సెక్రటరీ నేను డిస్కషన్ చేసుకోవడం జరిగింది. క్లీనింగ్ పాయింట్ గురించి ఏమేం చేయాలి. ఆల్రెడీ మొన్న హెచ్ఆర్ స్క్వేర్ కంపెనీకి ఈ నెలాఖరు వరకు టైం ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరు లోపు మీరు కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏమైతే అగ్రిమెంట్లో మీరు డబ్బు తీసుకుంటున్నారో ఏ ఒక్క పనిని కూడా కాంప్రమైజ్ లేకుండా చేసేలా చేయాలి. మీరు కానీ చేయకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి మళ్ళీ ఫ్రెష్గా టెండర్ కాల్ చేయవలసి వస్తుందని కూడా చెప్పున్నాం. వాళ్ళు ఒక నెల రోజులు టైం అడిగారు. ఈ నెలాఖరు వరకు వాళ్ళు టైం ఇవ్వడం, ఇవాళ చీఫ్ సెక్రటరీ నేను కూడా ఆ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా చీఫ్ సెక్రటరీ తోటి పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా ఎఫ్టీసీఎల్ఆర్ ఇష్యూ, అలాగే ఇన్స్పెక్టర్ నుంచి ఎస్పీ ప్రమోషన్ ఇష్యూ, ఇలాంటి కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇవి అన్నీ కూడా, అలాగే హోమ్ గార్డ్కి సంబంధించిన వాళ్ళ ట్రైనింగ్ తీసుకుని 64 మంది ఉన్నారు పాండిచేరి కారైకాల్ మాహేయానంకి. దానికి సిఎస్ గారికి మేళ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వీళ్ళు వెళ్ళడంతో వారు ముందు హెల్ప్ చేద్దాం అనుకున్నది కూడా నేను ఇప్పుడు హెల్ప్ చేసే పరిస్థితిలో లేను. నేను హెల్ప్ చేసేటప్పుడే వీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ సింగిల్ జడ్జి ఇచ్చిన దానికో లేకపోతే బెంచ్ ఇచ్చిన దానికో ఇది డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ ఫైల్ నేను చేయలేనని చెప్పారు. ఇక్కడ పాండిచేరి కారైకాల్ నుంచి కూడా హోమ్ గార్డ్స్ వచ్చి నన్ను కలవడం, సీఎం గారిని కలిశారు, నన్ను కలిశారు. నేను ఇది సిఎస్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా మిగతా పీడబ్ల్యూడీలో ఉన్న ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు దానికి సంబంధించిన కొంతమంది పూర్తిగా అధికారులు లేరు, కింద ఉన్న అధికారులతోటి అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వీక్ ఈ పోర్ట్ పోలీస్ వచ్చిన తర్వాత మొత్తం యానంలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని అన్నీ కూడా ఇక్కడ సార్ట్అవుట్ చేసేది ఇక్కడ చేయడం, మిగిలినవి భారత ప్రభుత్వానికి పంపించి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీక్ అనగా 15వ తారీఖు దాటిన తర్వాత ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకు సంబంధించిన పోర్ట్ఫోలియోకి సంబంధించినవి, యానానికి సంబంధించిన పనులు ఏ విధంగా అయితే మనం మాట ఇచ్చున్నామో ప్రతి పని కూడా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కలెక్టర్ గారు, నేను, సీఎం గారు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ గురించి 3 ప్రదేశాల్లో మనం ల్యాండ్ తీసుకోవాల్సిన 150 ఎకరాల గురించి కూడా సీఎం గారు నేను మాట్లాడడం జరిగింది. సీఎం గారు ఒక 15 రోజుల్లో దానికి నిర్ణయం తీసుకుని రిటర్న్గా కలెక్టర్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటర్కి ల్యాండ్ ఐడెంటిఫై చేయడానికి ల్యాండ్ కమిటీ, సెలక్షన్ కమిటీని కూడా రిటర్న్గా ఈ నెలాఖరు లోపే పంపించేలాగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇవాళ సీఎం గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇవే కాకుండా పుష్కరాలకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ సపోజ్ డబ్బు రాలేకపోతే కొంత మనీని పాండిచేరి గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇవి ఈరోజు విషయాలు. అలాగే రాజ్యసభ ఎంపీ నుంచి యానానికి 3 అంబులెన్సులు, అలాగే పిల్లలందరూ కూడా వచ్చి ఐటీఐ చదువుతున్న పిల్లలు 25 కంప్యూటర్స్, దానికి కావాల్సిన డెస్క్లు కానీ అలాగే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా అడిగి ఉన్నారు. నేను ఈరోజు నన్ను కలవడానికి రాజ్యసభ ఎంపీ గారు వాళ్ళు కూడా వచ్చారు. వచ్చినప్పుడు చెప్తే వెంటనే లెటర్ ఇమ్మన్నారు. ఇప్పుడే నేను ఈరోజు లెటర్ ఇస్తున్నాను. రేపటికి శాంక్షన్ తీసుకుని త్వరలోనే ఒక పెద్ద అంబులెన్సు పాండిచేరి నుంచి స్టాక్ తేవడానికి ఉండే విధంగా ఒక అంబులెన్స్ని, ఇంకొక 2-3 అంబులెన్స్ని కొనే విధంగా చేయడం. దీనికి మొత్తం అయ్యే ఖర్చు 70 లక్షల వరకు అవుతుంది.
దాన్ని రాజ్యసభ ఎంపీ నిధుల నుంచి తీసుకుని యానంకి ఉపయోగించేలాగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.